వెళ్ళిపోయి వాడు ఫీల్డ్ లేక దావలేక వాయినే కదా తీసి మెడికే ఎనిందా. చిట్టపట్ట చిన్న కొల్లు పడుతూ ఉంటే తెల్లి కాడే సరసగా ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమని అనుకొని అద్దుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఈడెవడు ఏం తెలుగా ఏ రాట్లా మర్యాద పిలిచినప్పుడు కాదురా తీసి మెడకి అంటే నా మెడకి పెట్టేస్తావు నువ్వు. పక్క మాటలు తప్పుతావు నువ్వు. ఏ రామరాదుగా ఏమన్నారా ఏమన్నారా? ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడు చిన్నాగిరెడ్డి రా. వాళ్ళ కాడికి ఎక్కువ ఏమే నేను భయం పడిపోయినా. ఏమాత్రం భయం లేకుండా బాగు. ఏ మాత్రమే కానీ భయమే వద్దు. భయమే వద్దా? వద్దు. పాండ్లే స్వామి నీ ఇష్టం వచ్చినట్టుండు. ఉంటాలే. అవునా తల అరవాడా చెప్పరా దొంగమండా కొడక. ఏమరా నువ్వు అట్లేలే ఏమా మనకేం భయం వద్దుంటివి చెప్పరు దొంగముండా అన్నా వాడు ఒకసారి అని చెప్పింది నేను. ఏమరా భయం పెట్టుకో. ఏమి ఇంతకు అగౌరవంగా ఉండవు నువ్వు. ఎలా రెడ్డి వారుస్తున్నా అంటే ఎట్లా తెలియదు నీకు. ఎట్లా రెడ్డి వారుస్తున్నా అంటే గజ్జ 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 అని వణుకుతూ ఉండాలి ఇట్లా వనకల్లా. అవును అయితే 3 గంటల కాడ డ్రమ్ములో నీళ్లు పోసుకుంటా చలికి నేను వనకమంది. ఎట్లా అలా కాదు రెడ్డి వారి మగం చూస్తా అట్లా భయపడవలను. మగం చూస్తానే భయపడాలి. భయపడమంటారు మీరు భయపడి చేస్తారా? ఎవరు నీకు చెప్పింది? అట్లా కాదరా మైప. రెడ్డి వారి మగం చూస్తే నెమ్మదిగా భయపడాలి చిన్నగా. చిన్నగానా? అవును. శబాస్ ఇది ఇప్పుడు అట్లా కదా శబాస్ అని. నేనేమన్నా మాట్లాడుతున్నా వద్దా మహామంత్రి? ఎలా అంటే నీకేం తెలియయ్యా? ఎవర్రా? ఎవరోలే ప్రజలు. ప్రజలు యోగక్షేమాలు అడిగి విచారించి ఉన్నావా? నిమ్మలంగా ఉండాలి, ఏమి ఇబ్బంది. ఎలాగున్నారు రా? పాల్గొండా పట్టణమనా పట్టణమనా? ప్రజలెల్లరూ ఎలాగున్నారు రా? అది ఏ విధంగానయ్యా? సుఖమే మన రాజ్యమెల్లా జయమే, చిన్నాగిరెడ్డి సుఖమే మన రాజ్యమెల్లా జయమే. మగనందర సకల జనముల అఖిల నాదుల అయ్యా రెడ్డి గారు, తమరి దయాభిక్షేమమున సరే పాలుగొండపురి పట్టణమంతా ప్రజలందరూ సుఖ శాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారయ్యా. ఎల్లరు సుఖోజీవనం ఉంటే ఉంటే నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం కస్తూరి గంధములతో నీలకో మెదగమలతో బహుశృంగారంగా అలంకరించి ఉన్నావా? అలాగనే అలంకరించానయ్యా. ఇప్పుడే ఆలస్యము లేక లేక కొలువు సాపుడికి బయలుదేరవలను. అలాగేనయ్యా. కొత్తగా నువ్వు కట్టించినాడు
కొలువు సాబెట్టే కన్నులను నాడు చిన్నాగిరెడ్డి నరసింగనపల్లి కాడ అప్పుడు ఇక్కడ భారత ఏ రకమాన అయ్యో యాన్న కూర్చోలేదు ఆతావా ఆతావంటే ఏమనుకున్నావు అది ఏమది ఎట్టి వారికి చిన్న ఉక్కు సింహాసన ప్రాది మీ అప్పుడు సంపాదించినాడు బాడీ క్యాష్ కూర్చుండేది పెండాల కుర్చీలు మళ్ళీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు అక్కడుంటే బాడికి ఆ, ఇక్కడుంటే రెడ్డి వారి సింహాసనం అయితే కానిలేమే అయితే కానీ దాని మీదకి నీలాంటి వారు ఎక్కకూడదురా నువ్వు మేము ఎక్కవచ్చు నేను నువ్వు ఎక్కకూడదు నేను నేనున్నప్పుడు వేసుకోపోయి నువ్వు నువ్వన్నప్పుడు ఇక్కడ నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను మీరు ఎక్కవచ్చు మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను గలాట్ మాడబేడ సుమ్నే ఇరి ఇంక రాదు కన్నడ ఎవరినన్ను అడగదా ఉండు పెద్దయిపా బాగుండవు దున్నపోతు మధ్య దేవుడు నిట్టుండవు దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఈ మానవుడే ఎక్కడ దేవస్థానంలో చూడిపోతున్నావా ఏమిలో ఒక చిన్న పంచాయతీ చేయి ఆడుంది చూడు సింహాసనం సింహాసనం కాదు సింహాసనం సింహాసనం ఆ రెడ్డి గారు చెప్తాన్నాడు దాని మీదకి నేను మెక్కకూడదంట ఒరేయ్ మెక్కకూడదు అని చెప్పిన ఇప్ప మెక్కకూడదు అని కదరా చెప్పిందే దాని మీదకి ఎక్కకూడదు కూర్చోకూడదు అని ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా సరేలే ఏమి తింటావు నా కొడక ఈ సైజు ఊరుతాండవప్పా ఏం తింటారేం గడ్డి తింటారేమే గడ్డి తినేటుకుంటే పాయాసం మిగిలిపోయింది 2 బొక్కిట్లు బాగుంటుందిరా 4 కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని పుల్లు దాకా ఇంకా దప్పమవుతావు ఇంకానా మనకి తప్పలోనికి 2 సచ్చేటుకున్నాడు ఏం బాత్రూమ్ బల్లా 2 గలాసులు అంటే 2 గలాసులు 4 బొక్కిట్లు నువ్వేదంటా బాగుంది రెడ్డి అడిగి విచారించాను ఏం చెప్పారు నీవు మాత్రమే కొలువు తీరచ్చనంట నేను కొలువు తీరకూడదంట అదేమి లే నువ్వు కూర్చున్న దాని మీద నేను కూర్చున్నా ఏమే నువ్వు దాని బయట కూర్చున్నావు కావునా లోనికి వెళ్ళి నీళ్ళు తెచ్చి శుభ్రపరచబరా నీళ్ళతో గడగల మళ్ళా నేలకెళ్ళి తెస్తావు నువ్వు పాస్తా కాదు ఇది కర్ణాటక కొలువు సుమారు డజ్జున్నా లోపలికి పోయి కడుక్కొని రమ్మని బాగా మ్యాట్లు వేసినారని కింద పండుకుంటావు నువ్వు మనిషి పసర మరి నువ్వు కాదురా దాన్ని ఎత్తుకోమంటాడు ఎక్కడ నేను కూర్చున్నది నువ్వే కదా నీళ్ళు తెచ్చి కడగరా నీళ్ళు తెచ్చి కడగమంటే లోపలికి ఎత్తుకోమంటారు నిన్న లోపలికి పోతే లోటాలు లేవు అందుకే మన కొంప పడిపోయింది మనది కాదు వాళ్ళ కొంప లోపలికి పోయి కడుక్కొని వస్తా బ్రహ్మానందమ్మా కరా చెప్తా కాదు నువ్వు దాన్ని ఎత్తుకోకపోతే నేను ఏడ కూర్చున్నది ఏడ కూర్చోండి కింద పడిపించా అంత ఆత్రమేమి రెడ్డి నువ్వు కూర్చుండని నాకు ఒక మాట చెప్పొచ్చు కదా నువ్వు ఎత్తకపోయినా నాకు మాట చెప్పావా నువ్వు నాదే పొరపాట కాదమ్మా క్షమించండి రెడ్డి గారు మళ్ళీ ఇట్లా దాంట్లో కొలవలే నీ దగ్గర రైట్లా బావు హరసతనేమా నువ్వు కడగవద్దేమొద్దు ఒక బట్ట తీసుకొని నీట్గా దాన్ని తుడుసు బట్టతానా అంతే కపడాలేరే దేవరెడ్డి వచ్చి వెళ్ళిపోయింది మొన్ననే జగ్గినాం అంట వేస్తాను కూర్చో పూలవే రేరా బోడేరా
కూర్చోపా. ఏయ్ ఎవరు మేము రెడ్డివారు. రెడ్డి వారికి సెట్టు కొట్టరా ఆడారు సెట్టు ఇదా చూడు మహామంత్రి ఇక్కడంతా ఇదంతా కొట్టు ఇప్పుడే నువ్వు పక్కన మగానికి ఎగురుతుంది. ఏందిపా దేకో భాష అయితే భాషాతి అంటే వాసన వస్తాను నేను. అవునా ఏంది నువ్వు చెప్పింది వాసన ఇట్లా ముక్కుతా చూసేది నాకేది కాదు. ముందే చెప్పాలి కదా నువ్వేంది పాచికేసని అట్లా ఇట్లా పుంజి మధ్య. ఇంకోసారి కొట్టిన ఇంకోసారి కొట్టాలంటే అర్ధగంట ఉండాల. యాలప్పా ఈ చేయి నొప్పి అల్లాడచ్చలే. ఆ చేయలేకపోతే ఈ చేయకపోతే కొట్టబాయ్ దీనికి అంత వాటం ఉండదు. కొట్టమన్నానా పట్రా రెడ్డి వారు చెప్తూ వద్దంటావు నువ్వు పట్రా నువ్వు మాట్లాడితే మళ్ళీ మాట్లాడతాను. కొట్రా కొట్రా అంటే కొట్టేస్తే నీకు కొట్టలేమురా. బాగా అలంకరించున్నావు కదా అవును. ఆఖరిగా దాన్ని కథలు కూడా బెరగ పట్టుకోరా. నువ్వు కూర్చున్నప్పుడు కదలకూడదు. అవును వర్రా సుందరు కాదు నువ్వు పైకి ఎక్కినలా పైకి ఎక్కినది పైకి ఎక్కినావేమో. ఈ ఊరంతా మెరువిని తిప్పుదాం అనుకున్నా. బాగా తిప్పుతా మెరువిని పెట్టుకుందా ఎత్త నీకు నువ్వు వీడు అవసరంలే ఆడిపి కూర్చో ఎల్రా పీ కాదురా మా ఇప్ప వాళ్ళ మాత్రం కూర్చో. నాకు గాలి బాతాంది. గాలి పోతున్నదా నీకు పంచరమైనట్టుందిరా. నిజమే పో. ఓ పని చెయ్యి పంచి రేపించుకో. పంచరే పావలా ఇస్తా పంచి రేపించుకో. 2 ప్లేస్ పంచి రేపించుకుంటా. మళ్ళా మళ్ళా రాకూడదు. 2 ప్లేస్ వేపించుకుంటావు అనుకో నీ టైర్ పగిలిపోవాలంతే. గాలి ఆడ బాధ కాదు. సరేలే కొలువు తరపాటు చేస్తా చూడు. ఆహా సున్నారు చెప్పిందే ఆయన బెంగళూరుకి వేసుకొని పోదామని. నన్నాళ్ళ బెంగళూరుకే ఏమో తుణుకులాడుతాండవే అది తనకలాడు కాదు రెడ్డివారు తలుపారు. అట్లంటే రెడ్డివారు టీవీ కాయలేనా కాయలే కదా బాయ్. రెడ్డివారు తలుపారనగా టీవీ 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 అనగా తేజస్వం. అలాగేనయ్యా మహామంత్రి నేను కొలుగుతున్న ఈ దినమున నా మనమునకు కోరిక తెచ్చుకున్నాను. అట్టి కోరికేమిటయ్యా? నీవు అతి త్వరితమైన అంతఃపురాన్ని కరిగి అరిగి నా భార్యను కొంతమంది పిల్లపోవాలని. ఎవరు నువ్వా? నేను పోయి పిలిస్తే అమ్మ నాకు వస్తుందా? వచ్చేది రా లోపలికి. నా వెనకింటి వస్తుందా? నా పేరు చెప్పాలనే వస్తుంది. అప్ప చిన్నాగిరెడ్డి పిలిచినాడు నువ్వు నాకు నా వెనకింటి రావాలంట అమ్మగారు అని చెప్పి పిలిపిస్తా. సరే రెడ్డి పోయిస్తే నానే పౌ ఇవిడే కదా ఇప్పుడే
పోవా పాతాలే వాయ్ పాతాలే పా నిందే ఏం పెద్ద పట్ల నువ్వు చెప్పింది పోయి వచ్చే తిమ్మ సుందరంలో పానీపూరి నా దగ్గర పెట్టించుకొని తిన్నాడు 2 ప్లేట్లు తిన్నాను నా కొడుకు 60 రూపాయలు ఎల్ల ఎప్పొక ధనం ఉందంట దాన్ని ముందంట రొక్క ముందు 60 రూపాయలకి గెతి లేదు కానీ ఎందెన్నో ఉందంట ఎప్పక లేదు చెప్పలేదులే పో తెలుసు యాడుందో ఏమో కొండమ్మ ఎట్లక ఒకరు పెండ్లామలతో ఒకరు పిలిచేదే గాడ కూర్చోందమ్మో పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీ కోసం అన్వేషణ నీరు పొరేకలేవ ఎవరిని అడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి అమ్మా కొండమ్మదేవి ఏమి రైమ్మకు మత్తులు ఉంది లేదు రమ్మవు రా అప్పలోగా అయ్యి మీ ఊరేమ్మా ఈ ఊరేమ్మా మీ పక్కనకి వచ్చేది రా
నాకు ఎనుమట్ల పెండ్లాము, నాకు దూడట్ల పెండ్లాము వద్దంటే ఎవరు బాబు నీవు? హౌరా హౌరా. ఎవరెవరు అంటే ఏం బాబు? కన్ను మూస్తే బద్రీనా, కన్ను తెరిస్తే బద్రీనా, కోడి కూస్తే బద్రీనా, లేడీ లేస్తే బద్రీనా, నీల మిల 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 బద్రీనా. నాదు 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 ఎమ్మకేమో గుర్తేమో సిక్తా ఉన్నా. లేదు బాబు. బుషి. అయ్యో నీవా నాయనా? నేనే మీ మహామంత్రి కదా. అవును కదా. అయినా నీకు ఈ విచిత్రమైన కుర్రలేంటి బాబు? మా అవ్వ ఇప్పుడు తిడతా అంటే ఏమని? నేను ఎత్తిన ఏంటివి కానీ లేవురా నా దగ్గర పండుకోవద్దు. నేను ఏంటివని అంటే ఇవి ఏంటికి లేవని నేను తలగవారం క్రాష్ లా కూర్చొని ఏడుచుకుంటా అంటే ఈ ఊరోళ్ళు ఫోన్ వేసి రా ఏడుచుకోవద్దు మా ఊర్లో దండిగా ఉండదు అన్రే. ఊరంతా పెరక్కుచ్చి నెత్తి నేర్చుకుండే. వాళ్ళు ఏం రంపులకు రాలేదా? అంత నిద్ర ముందర మంచి పెరక్కుచ్చేకి. ఓహో అప్పుడు చేసినారు పనితనం. సరే బాబు ఈ గుర్రెలు నీకు అంత అందంగా లేవు కదా బాబు? అందంగా లేవా? లేవు బాబు. ఏం భయపడదు, డూప్లికేట్ దేకా. ఇది ఒరిజినల్, ఇవి డూప్లికేట్, అవి ఒరిజినల్. అందుకే చాలా గట్టిగా ఉంది బాబు. సరే బాబు ఇక కూర్చున్న చిన్నపిల్లలు చూస్తే భయపడతారు. దాన్ని ఎక్కడైనా దాచిపెట్టాయి బాబు. దాచిపెట్టే మేకలు చూస్తే గరకాన్ని పెరికేస్తాయి. మేము ట్రిమ్మింగ్ వేసుకుంటాము. ట్రిమ్మింగ్ వద్దు నా పట్టుకొచ్చి తిరేలా. ట్రిమ్మింగ్ వేపిస్తాను. ట్రిమ్మింగ్ చెప్పు ఇంకేం వేపించమా. పెట్టరాసం ఒకటి ఉంది. ఏంటి ఉప్పురాయి పనికిరాడు. ఈయనంత జోమోడు ప్రపంచంలో ఎవడు లేడు. మా డ్రామాలో ఇంత వేస్ట్నా కొడుకుడు. ఏమనలాదులే. ఏమన్నా నోరు తెరిచినట్టు ఉంది నీ కథ. తిండి గురించి చెప్పు బాబు. పని చేయకుంటే పని. 4 గంటల కాడ ఫోన్ వేసిన భోజనం తింటాంటమ్మా. 5కి ఫోన్ చేస్తే టీ తాగుతాండమ్మా. 6కి ఫోన్ చేస్తే కాదురా టీ తాగుతా అన్నం తింటా 4 గాలు 10 దపాలు తింటారా? నీకేమే నువ్వు తినలేవో తిని అరిగించుకోలేవా? ఉండే చోరు ఎంతలా ఉండవా? బాగా తిను, బాగా మేపుతాను కదా నిన్ను కూడా. 3 పూటలు వేసి తాగుతారు, 6 పూటలు తాగుతారు కదరా. బాగా తిను. నువ్వు తినలేవో తిని అరిగించుకోలేవా? నువ్వన్నా చెప్పకూడదమ్మా. నేనే బాబు చెప్పింది. ఆడాడు తినొచ్చినాడని చెప్పమని. అయ్యా బా ఆలోచిందేవమ్మా నువ్వైతే. సరే బాబు. సరే బాబు మరి నేనెవరు? నా ఎక్కువ పల్లెపట్టుకులు కొత్త నామధేయములు నీకేమైనా తెలిసి ఉన్నదా బాబు? నీవు చెప్పగా తెలుసు. మరి అలాగే తెలుపుతున్న హాలకిచ్చుపు నాయనా. సరే. జై లక్ష్మీ రమణ గోవిందా రామావో రమ రామావో రామ రామ జయ శ్రీరామ రామ. దేశమున్నది పాల్గొనగలదే మరి పాల్గొనగలదే. గోవిందా పాల్గొండ పరిపాలన చేసే చరణాగిరెడ్డి నానాగి
బాబు చేస్తావు నువ్వు? అదే తలకాయల సిక్కులు కోలా తలకాయల చిక్కులు కొన్నదంటే నువ్వేం చేస్తున్నావు? అందుకే టోపీ కింద వేసి నేనే తిరిగితే ఎట్లా చెయ్యి? మళ్ళా నొప్పులు ఓయ్! వస్తాయి. నువ్వు ఎట్లా వేసుకున్నావో నేను చూడాలా, చేసి చూపించు. అంత మాట అంటావా? అంత మాటే. ఇప్పుడు అట్లా పెడతావా? ఇట్లా పెట్టినానా తలకాయ ఇట్లా పెట్టినానా ఆ. అట్లా చేసిందా ఎట్టుంది మాకాలా? ఆయనే ఉంది. కరెక్ట్ గా నేను నిలుచుకోండి చూసి నా కళ్ళే తిరుగుతాను. తెలివి ఏమి తెలివి, మా ఇంట్లో నిన్ను పెట్టుకో అన్నా పనికి. పనికే అన్న మా గ్యాప్ రాకూడదా? తెలివి నాకుండాది. సరే బాబు తలారి సరి చేసుకుంటాను. సరి చేసుకో. తలారి మాది పరమటి దేశం పాల్గొండే ఆపతిపట్నం. సరే. అంటే పాల్గొనే పరిపాలన చేస్తున్న వారు చిరనాగిరెడ్డి. అవును. చిరనాగిరెడ్డి భార్య అయిన నన్ను శీలమకుండం అంటారు కదా బాబు. అలాగేనమ్మా. మరి నాకు కలిగిన సిరి సంపద తెలుపుతున్న హాలకిచ్చుము నాయనా. తెలపవమ్మా. గోవిందా ఎక్కడా నీకి ఏనుగులుండయి పాల్గొన్నాలోనా మనగలిలోనా సఫరి చేసే గుర్రాలుండయి మనగలిలోనా మా గోవిందా ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మనగలిలోనా మా పాల్గొన్నారు. రామ లక్ష్మణ చెరువులున్నాయి మనగలిలోనా మా పాల్గొనలోనా గోవిందా ఎర్రగడ భూములున్నాయి మనగలిలోనా మా పాల్గొనలోనా బాబు. గోవిందా నల్లగడ భూములున్నాయి మనగలిలోనా మా పాల్గొనలోనా గోవిందా సకల సంతోషములతో పాలన చేసెదము పరిపాలన చేసెదము బాబు. తలారి అదేమిటమ్మా? ఎక్కడానికి ఏనుగులు, ఆ. సవారి చేసే గుర్రాలు, అవును. ఎక్కినా తొక్కినా తన దానిమ్మ దండిగా ఉన్నది. సరే. రామ చెరువులు, ఎర్ర రేగడ భూములు, నల్ల రేగడ భూములు, ఆ. సకల సంతోషములతో పరిపాలన చేస్తున్నాం కదా బాబు. అలాగేనమ్మా. తలారి ఆ. మరి నాకు కలిగిన సంతాన సౌభాగ్యం ఏమైనా తెలిసి ఉన్నదా బాబు? తెలపవమ్మా. మరి అలాగే తెలియదు నాహాలకిచ్చము బాబు. సరే. గోవిందా 6 మంది కొడుకుల సంపాద నాకే కలిగినురా బాబు పాల్గొన్నాలోనా. గోవిందా 6 మంది కోడళ్ళ సంపాద నాకే కలిగినురా బాబు పాల్గొన్నాలోనా. గోవిందా 15 మంది పానెగా పూలు మాకే ఉన్నారు మా పాల్గొండలోనా. గోవిందా 33 జీతగాళ్ళు మాకే ఉన్నారు మా పాల్గొండలోనా. పుట్టిన వేగలేసిన పాల్గొండలోనా మనగరిలోనా. ఆ గోవింద నారాయణ అంటూ హరిణే కొలచెదము మేము హరిణే కొలచెదము బాబు. బాబుదలారి అదేమిటమ్మా? 6 మంది కుమారుల సంపద, సరే. 6 మంది కోడళ్ళ సంపద, అవును. 15 మంది పాలగాపురం, 33 జీతగాళ్ళు, సరే. పొద్దు పుట్టి వేగలేసినా గాని కానీ? గోవిందా నారాయణం అంటూ హరిందలచే హరికాపులం కదా బాబు. అలాగేనమ్మా. బాబు తలారి అమ్మా. మరి ఇన్ని కలిగి ఉన్నా గాని కానీ? పాలగుండాపరి పట్టణమున నాకు ఒకటి కొదవగా ఉంది కదా బాబు. ధనము ధాన్యము సంపత్తు సౌభాగ్యము కుమారులు కోడాన్లు అవును తలారి. ఇన్ని కలిగిన కొదవేముంటుందమ్మా? మరి లోనికి వెళ్ళొచ్చు మరి తెలుపుతాను బాబు. సరే. నీళ్ళు దాగేసి వచ్చేకి
లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఎప్పుడో చెప్పెను ఏమని చెప్తారు బాబు? మన పూలతో. బాబు ఏమని తెలిపి ఉన్నారు? ఇప్పుడే చెబుతా వినుకోమలమ్మ. ఇప్పుడే చెబుతా వినుకోమలమ్మ. మిస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. అవును బాబు. ఎప్పుడైతే ఛార్జీలు ఫ్రీ చేసిరో చెప్పిన మాట వినకుండా అయిపోయింది. అట్లా లేచింది నిద్ర మహిళా లోకం. అవును బాబు. సరే బాబు, మరి ఎలాగే తెలుపుతున్న వాళ్ళకి ఇచ్చమనైనా మాకన్నా చేయకూడదు ఛార్జీలు, ఏటికంటే అటుకి చేస్తా అంటాము. గోవింద రామ రామ ఓ రామ రామ